కోకోనట్ లడ్డూని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ కోకోనట్ లడ్డు ఎంతో జ్యూసీగా, టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఇలా వస్తుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మన డైలీ లైఫ్లో కొద్దిగా కోకోనట్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా కోకోనట్ లడ్డూని కొంచెం గీతోనే చేసేసుకోవచ్చు. ఇందులో జంక్ ఏమీ ఉండదు. ఓన్లీ హెల్తీ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ కోకోనట్ లడ్డూని చేసుకుంటాం. ఇలా కోకోనట్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటే మనకి మిక్సీలో తొందరగా మెదుగుతుందన్నమాట. ఇలా మిక్సీలో వేసేసుకొని పల్స్ చేసుకుంటూ మనం కోకోనట్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా కోకోనట్ అనేది మనకి కొంచెం తురుముకున్నట్లు లడ్డూ కోసం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న కోకోనట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఒక కడాయి కానీ ఏదైనా పెట్టుకొని, ఒక యుటెన్సిల్ ఏదైనా పెట్టుకొని అందులో కొంచెం గీ వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ కొద్దిగా క్యాషూ నట్స్ బ్రేక్ చేసేసుకొని తర్వాత కొంచెం కిస్మిస్ని వేసేసుకొని గీలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత మనం అదే గీలో మనం కోకోనట్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ కోకోనట్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కోకోనట్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ తీసుకున్నాను. నా దగ్గర పూజ కోసం యూజ్ చేసిన కోకోనట్ చాలా ఉండింది. అందుకే నేను ఇది వేస్ట్ చేయకుండా ఇలా కోకోనట్ లడ్డు చేసేసుకుంటే మనము ఇష్టంగా తినొచ్చు, హెల్తీగా. కాసేపు మనం ఫ్రై చేసుకోవాలి కోకోనట్ని. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో బౌల్ పెట్టుకొని అందులో బెల్లంని వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది మనకు జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. అంతకన్నా మనకి పాకం పట్టాలి అలాంటిది ఏమీ ఉండదన్నమాట. జస్ట్ మనకి బెల్లంలో ఏవైనా ఉంటే నలకలు అవి ఫిల్టర్ చేసుకోవడానికి మాత్రమే ఇందులో వాటర్ వేసేసి మనం మరిగించుకుంటున్నాము. ఇలా బెల్లం కరిగేంత వరకు మాత్రమే మనం ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మనం ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం ముందే కోకోనట్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కోకోనట్లో వేసేసుకొని వడగట్టుకోవాలన్నమాట. ఇందులో ఏవైనా షుగర్ కేన్ పీసెస్ అలా ఏవైనా ఉన్నా కూడా మనకి అన్ని బయటకు వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల. అందులో ఏమైనా పుల్లలు అలా ఉన్నా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము కోకోనట్ని జాగరీని రెండు కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కోకోనట్కి పట్టేసి థిక్గా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు లిడ్ని పెట్టేసి మనం కుక్ చేసుకుంటే మనకి బెల్లం అనేది బాగా కోకోనట్లో మిక్స్ అయిపోయి మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట లడ్డు అనేది. ఇలా మనం కోకోనట్లో వాటర్ ఏమీ లేకుండా మొత్తం డ్రైగా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ లిడ్ని క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. వన్స్ మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని లడ్డుగా చేసేసుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం వాటరీగా ఉన్నట్లు అనిపించింది, అందుకే నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రేషియో చెప్పలేదు కదా, మనం 1 కప్ కోకోనట్ తీసుకుంటే 1/2 కప్ జాగరీ తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా జాగరీని అంతటిని బాగా కోకోనట్ అబ్జర్వ్ చేసుకుని రెండు కుక్ అయ్యేంత వరకు రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది. లేదంటే మనం ఇలా లిడ్ క్లోజ్ చేసేసుకొని అంతా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి బెల్లం అనేది బాగా కుక్ అవుతూ మనకి కొంచెం పాకం లాగా వచ్చేసింది. అలా మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట, కోకోనట్తో పాటు బాగా మిక్స్ అయిపోవాలి. ఇక్కడ చూడండి కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిపడింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక 3-4 ఇలాచీ వేసేసుకొని క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కిస్మిస్, క్యాష్యూ పీసెస్, అవి కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని లడ్డూస్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాచీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారటానికి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. తర్వాత ఇక్కడ చూడండి మనకి మొత్తం జాగరీ అండ్ కోకోనట్ అనేది చాలా బాగా మిక్స్ అయిపోయింది. ఏ వాటర్ లేకుండా మనకి వచ్చేసింది అనమాట. ఒకసారి లడ్డు చేసుకోవడానికి ట్రై చేద్దాము. మనకి చూడండి లడ్డు ఎంత బాగా వస్తుందో. ఇక్కడ లడ్డూని ఇలా చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఈ లడ్డూస్. మనకి కోకోనట్ కూడా బాగా కుక్ అయిపోయింది కదా, మనం బయట పెట్టుకున్నా కూడా లడ్డూస్ చాలా రోజులు ఉంటాయి. ఇలా లడ్డూస్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినేసేయచ్చు. ఇందులో ఏ జంక్ లేదు కదా, ఓన్లీ మనం కోకోనట్ అండ్ జాగరీని యూజ్ చేస్తున్నాం. కోకోనట్ అండ్ జాగరీ హెల్త్కి చాలా మంచిది. ఇలా మీరు కూడా కోకోనట్ ఎక్కువ ఉందంటే ఇంట్లో ఒకసారి లడ్డూస్ చేసేసుకోండి. ఈ లడ్డూస్ చాలా టేస్టీగా, చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ లడ్డూస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.